ఈ రోజు మీకు అందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు 2 సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన 10 సంవత్సరాలు. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే 2 లక్షల కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో వాయిదాలు పడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అని అంటే దీనికి కారణం ఈ రోజు మీరు ఈ శాఖలో చేరబోతున్న ఇంజనీర్లు ఆలోచన చేయాలి. నేను సూటిగా మీ ద్వారా తెలంగాణ విజ్ఞానులను తెలంగాణ ప్రజా సంఘాలను చెప్పదలుచుకున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. లేకపోతే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, హంద్రీ నీవా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రాజెక్టులతో పోల్చినప్పుడు తెలంగాణలో సీతారామ గాని, ఇందిరాసాగర్ గాని, రాజీవ్ సాగర్ గాని, లేకపోతే దుమ్ముగూడెం గాని, ఇలా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారక్క కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కట్టిన ఆనాటికే ప్రారంభమైన ప్రాజెక్టులు, జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏది పూర్తి కాలేదు. ఈనాటికి ఆ ప్రాజెక్టులు వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన నీళ్లు, ఈ నిధులు వరదలాగా నీళ్లలాగా పారినాయి. మరి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఈ రోజు మీరు ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఇదొక భావోద్వేగం అని ఎందుకు అంటున్నా అంటే, ఉమ్మడి రాష్ట్రంలో 4-5 దశాబ్దాలు వాయిదాలు పడ్డ ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. 4-5 దశాబ్దాలు వాయిదాలు పడ్డ ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు.